ఇప్పుడు చివరగా మీనరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఎప్పటినుంచో వృత్తిపరంగా ఉండే సమస్యలను అధిగమిస్తారు. ఈ వారం ప్రథమార్థం నుంచే వ్యాపారపరంగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు గానీ, ఇంక్రిమెంట్ల రూపంలో గానీ లబ్ధి చేకూరేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే బుధగ్రహ సంచారం వలన గృహంలో చికాకులు ఉన్నప్పటికీ బుధగ్రహ వక్రగతిలో ఉన్నందువలన ఆ చికాకులను అధిగమిస్తారు. వీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది ఏర్పాటవుతుంది. అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి చికాకులను కూడా అధిగమిస్తారు. వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారి శుభవార్తలు వినటం అనేది జరుగుతాయి. గృహంలో శుభకార్యాలు జరగటం, అదేవిధంగా అనుకోకుండా ధనప్రాప్తి సంభవించటం వలన వీరికి ఉండేటటువంటి ఆర్థికపరమైన సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు. అదేవిధంగా ఈ రాశి వారికి ప్రతి విషయంలో కూడా కష్టానికి తగినటువంటి ఫలితం అనేటటువంటిది లభిస్తుంది. విద్యార్థులకు బాగా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. వారు అనుకున్నటువంటి చదువుకు తగ్గ ప్రతిభ, తగ్గ గుర్తింపు అనేటటువంటిది లభిస్తుంది. విదేశాలు వెళ్ళాల్సినటువంటి వారికి శుభవార్తలు వినటం అనేటటువంటివి జరుగుతాయి. ముఖ్యంగా వీరికి గతంలో చేసినటువంటి రుణ బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమిస్తారు. వారం ద్వితీయార్థం నుంచి బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మీనరాశి వారికి గురుగ్రహ ఉచ్చ స్థానంలో ఉన్నందున, అదేవిధంగా కుజగ్రహ సంచారం వలన వీరికి అనేక రంగాల్లో ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలో సమస్యలు చికాకులు ఉన్నప్పటికీ వారం ద్వితీయార్థం నుంచి కలిసి వస్తుంది. ప్రతి విషయంలో తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు. ప్రతినిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకమును వినటం, అదేవిధంగా గురుగ్రహ కవచం వినటము, వీటితో పాటుగా ఆంజనేయ స్వామికి తమలపాకులతో అష్టోత్తర పూజ చేయటం వలన వీరికి ఉండే సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది. శుభం భూయాత్.